హే హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ బాలమల్లుపల్లి దగ్గర ఉన్నాము. బాలమల్లుపల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి మనం ప్రస్తుతానికి వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ పేరు ఏంటంటే అసలు బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ లేదంటే చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ అనేది కొంచెం ఒక డౌట్ ఉంది. అంటే ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగితే మాత్రం ఏమంటున్నారంటే చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ అని అంటారు. కానీ కొంతమంది మనకి ఏమైనా కామెంట్స్ పెడుతున్నారంటే అది బాలమల్లుపల్లి దగ్గర ఉంది కదా, బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ అని అంటారు. ఈసారి అది ఏం పేరు పెడతారనేది మనం తర్వాత చూసుకుందాం. వాస్తవానికి అయితే వాళ్ళకు రైల్వేలో పనిచేస్తున్న వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అది చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ అని పేరు పెడతారు కావచ్చు. సరే, మనం అయితే ముందుకు వెళ్దాం. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే రైల్వే స్టేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది చూసుకున్న తర్వాత, రైల్వే స్టేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ మనము ట్రాక్ ఎక్కడి వరకు కంప్లీట్ అయింది అనేది చూద్దాం. మన తర్వాత మన సిద్దిపేట రైల్వే స్టేషన్ అయితే ఎట్లున్నాయి, ఇట్లా కిందికి వెళ్ళొచ్చి మన పైకి ఎక్కడం సేమ్. ఇది కూడా అట్లే ఉంది. ఎంతమందికి సీసీలు ఏం లేకుండా ఇక్కడ సైడ్ సీసీ పోసి రోడ్డు కూడా బాగాయింది కదా. మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినాం. సేమ్ మనకు సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఎట్లా ఉందో సేమ్ దీనికి కూడా, అంటే ఒకటి ర్యాంప్ అండ్ ఒకటి మన స్టెప్స్ ఉన్నాయి. ఈ ర్యాంప్ అంటే లగేజ్, హెవీ లగేజ్ ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళడానికి లగేజ్ అవుతుంది. మనం పైనకి వెళ్తే మనకి ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. స్టెప్స్ ద్వారా వెళ్దాం మనం. ఒకటి ఈ ర్యాంపు ఒకటైతే పెండింగ్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ సైడ్కి ఇది వాల్ రావాలి. సైడ్కి వాల్ వచ్చి తర్వాత ఇంకా మన టైల్స్ లాంటివి వేస్తారు వచ్చి కింద. మీదకి వెళ్తే ఎదురుగానే మనకు టికెట్ కౌంటర్. ఓకే, మొత్తానికైతే ఇక్కడైతే ఒక కొలిక్ వచ్చినట్టే వర్క్ అయితే మొత్తం రైల్వే స్టేషన్ వర్క్ అయితే ఒకటి ర్యాంపు వదిలిపెట్టుకున్నట్టయితే ర్యాంప్ ఒకటి కొంచెం ఇక్కడ వర్క్ అయితే ఒకటి పెండింగ్ ఉంది. ఎస్, ఈ ప్లాట్ఫామ్ కూడా మస్తు సూపర్ అయింది, ఎక్సలెంట్ అయింది. ప్లాట్ఫామ్ కూడా బాగుంది. ఇంకా ముందుకు కొంచెం మనకి ఎంతో చూడలేదు అసలు అది. సరే, అది అక్కడ ఒకటి రైల్వే ట్రాక్ మాత్రం అక్కడ కంప్లీట్ అయి ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో మొత్తం ట్రాక్ ఎంత కంప్లీట్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ బాలమల్లుపల్లి దగ్గర ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది, పూర్తి కంప్లీట్ అయిందా లేదా అనేది ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే మంచి హైట్లో ఉంది, సూపర్ అంటే సూపర్ హైట్లో ఉంది. అంటే చాలా మట్టి అయితే చాలా తీసుకొచ్చి పోయాల్సి వచ్చినట్టుంది ఇది. ఎందుకంటే అక్కడైతే చాలా డౌన్ ఉంది, ఇటైతే ఓకే అది కూడా మనకు క్లియర్ అయినట్టుగానే కనబడుతుంది. ఆ ట్రాక్ వేసి కదా మన కర్వ్ షేప్లో ఉంది. ఓకే, ఇది మొత్తం అయితే ఇప్పటికైతే మనకైతే సిద్దిపేట నుండి ఒక మధ్యలో కొన్ని మీటర్లు, ఆ కొన్ని మీటర్లు నేను ఇప్పుడు చెప్పలేను కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తుంది. ఆ కొన్ని మీటర్లు మినహాయించి దాదాపు మనకు ఇక్కడ వరకు అయితే ట్రాక్ వరకు అయితే కంప్లీట్ అయింది. అది ఎంత కంప్లీట్ అయింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకున్నారు. ఓకే, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను. కానీ కొంచెం ముందుకు వెళ్ళి ఆ ముందు కూడా ట్రాక్ ఎంతైతే చూపెట్టాలనుకుంటున్నాను. క్లోజ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ ముందున్న ట్రాక్ చూపెడమని, ఎంతవరకు అయితే చూపెడమని.
ఇప్పటికే మనం డిస్కస్ చేసింది ఏంది అని అంటే బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ నామకరణమా లేదంటే చిన్నలింగపురం నామకరణం అనేది డిస్కషన్ నడుస్తుంది. అంటే మాట్లాడాను నేను. వాస్తవానికి ఏంది అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది మిత్రులు కలిసారు మనకి. వాళ్ళు ఏమంటారంటే వాస్తవంగా ఈ మధ్యలో సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడారట. అంటే ఇక్కడ సంబంధించిన వాళ్ళు, ఈ విలేజ్ సంబంధించిన సెంట్రల్ మినిస్టర్తో ఇట్లా మాట్లాడితే ఆయన అన్నాడు కంపల్సరీ హామీ ఇచ్చినట. ఏది బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ అని నామకరణం చేస్తామని హామీ ఇచ్చినట్ట. అంటే అది మరి నెక్స్ట్ మనం చూద్దాం. ఇక స్టేషన్ కంప్లీట్ అయ్యి అంటే స్టేషన్ వాస్తవానికి కంప్లీట్ అయింది. ఇక రైలు వచ్చేటప్పుడు వీళ్ళు ఆ బోర్డు పెట్టినాకైతే మనకు అర్థమవుతుంది ఇది బాలమల్లుపల్లి రైల్వే స్టేషనా లేదు అంటే చిన్నలింగపురం రైల్వే స్టేషనా అనేది. ఓకే, ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ అయితే ఒకటే ప్లాట్ఫామ్ వచ్చింది. ఇదైతే ప్లాట్ఫామ్ ఎంత మేరకు అవుతుందో మనకు అంత మేరకు మనకైతే ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మాత్రం సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. వ్యూ మాత్రం మంచిగా ఉంది. ఓకే, మొత్తానికైతే బాలమల్లుపల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ అయితే చూసారు కదా మీరు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే మొత్తం ట్రాక్ నిర్మాణం అనేది ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ టు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. ఓకే రైట్, బాయ్. వీడియోలో ఒక విచిత్రం ఏంటి అని అంటే ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను అని ఒక 2 times వస్తుంది మనకి. కానీ మళ్ళీ ఏదో ఒక మ్యాటర్ వస్తుంది. నాతో ఒక రైల్వే స్టేషన్ పేరు గురించి డిస్కస్ చేసిన మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. మిడ్ మానర్ యొక్క వీడియో వచ్చింది బ్రదర్, మస్తుంది, అది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని అన్నారు. అంటే ఏ వీడియో కూడా బ్రదర్ చూపించండి అని అంటే వాళ్ళు ఓపెన్ చేసి అంటే ఛానల్ పేరు ఏంది అని అంటే మీ ఛానల్ పేరు ఏంది మీరు కూడా పెట్టిరా అంటే నేను కూడా పెట్టినా నేను అన్నా. మరి ఒకసారి ఛానల్ ఏం చెప్పండి అంటే విక్రు క్రియేటివ్స్ అని చెప్పిన. అలా ఓపెన్ చేసి చూసిండు. కానీ మిత్రుడు చూసిన వీడియో ఎవరిది అంటే మనదే. అది అంటే గిట్లాంటి మన పొగడ్తలు అంటే మనం ఎవరు తెలియకుండా మన ఛానల్ గురించి చెప్పారు అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే వాళ్ళు చూపెట్టారు అంటే అది ఒక తెలియని సంతోషం. అది అంటే మస్తు అనిపించింది నాకైతే. సూపర్ అనిపించింది. అంటే మనం పడ్డ కష్టమంతా కష్టం అనిపించేది. మనం ఎంత కష్టపడుతున్నామా అన్నట్టుగా అనిపించేది. ఓకే, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వీడియోలో మొత్తం ట్రాక్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వస్తుంది. ఇక దాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇక రెగ్యులర్గా ఇక్కడ నుండి వీడియోస్ దిగుతూనే ఉంటే ఎన్ని రోజులు వర్క్ బిజీ వల్ల నేను వీడియోలు చేయలేదు. ఓకే, మొత్తానికైతే ఇది మన బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ అనొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.